మనం ప్రబంధ యుగంలోకి వెళదాం. ఈ ప్రబంధ యుగంపై డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు మనకు వివరాలు అందిస్తారు. వీరు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా ఉన్నారు. వీరు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అమెరికాలో కూడా అతిథి ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వారిప్పుడు ప్రబంధ యుగం పద్యాల గురించి వివరిస్తారు. ప్రతిభా పరాగ పరిమళాలతో ప్రపంచవ్యాప్తంగా పరిపరి విధాల పరివ్యాప్తమైన తెలుగువారందరూ చేరి నిర్వహింపచేస్తూ ఉన్న ఇందిరాదత్త ప్రసాదంగా సాగుతూ ఉన్న ఈ పద్య సౌరభ ప్రబంధ సరస్వతికి, అలాగే మీ అందరికీ కూడాను సవినయంగా 5-10 చేసుకొని ప్రబంధ సింధువులో నుంచి ఒక బిందువును మాత్రమే మీ ముందు ఉంచగలుగుతాను అని ప్రారంభంలోనే సవినయంగా తెలియచేసుకొని ముందుకు వెళ్తాను. 1000 ఏళ్ల వెలుగులు విరజిమ్ముతూ ఉన్న ఆంధ్ర పద్య సౌరభ సరంలో ఆంధ్ర పద్య సరస్వతికి కిరీటంగా విలసిల్లేటువంటి ప్రక్రియ ప్రబంధం. ఇతిహాసం, పురాణం, కావ్యం, ప్రబంధం, శతకం, యక్షగానం ఇలా ప్రక్రియకు వైవిధ్యం ఉందే తప్ప వైరుధ్యం లేదని చాటి చెప్పే సాహితీ ప్రక్రియలలో పలుకులమ్మ యొక్క కిరీటమైన ప్రక్రియ ఈ ప్రబంధ ప్రక్రియ. నన్నయ్య గారి మహాభారతంలో యయాతి చరిత్ర శకుంతలోపాఖ్యానం ఒక చిన్న బీజారోపం, అంటే ఒక్క గింజను అక్కడ వేస్తే, తిక్కన గారి యొక్క విరాట పర్వంలో కీచకవధ లాంటి ఘట్టాలలో మొలక బయటికి వస్తే, ఎర్రన గారి యొక్క భారతం, హరివంశం, నృసింహ పురాణం వీటిల్లో ఒక పల్లవితంగా ఒక చిగురుగా బయటికి వస్తే, తరువాత శ్రీనాథ మహాకవి యొక్క కావ్యాలు సందర్భంలో ఒక మొగ్గగా వస్తే, రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం లాంటి కావ్యాల ద్వారా ఆ మొగ్గ పువ్వు అయితే, ఆ పువ్వు పరిపక్వమైనటువంటి ఫలంగా అల్లసాని పెద్దన కాలంలో ప్రబంధరాజమైనటువంటి మను చరిత్రగా, మన చరిత్రగా తెలుగు జాతి యొక్క గుండెలను తట్టి లేపే ప్రబంధంగా పురుడు పోసుకుంది. ప్రబంధ సాహిత్యము అంటే ఇతిహాస పురాణాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో, నవరసాలతో, చక్కని శబ్దార్థాలంకారాల కూర్పుతో హృదయగతమైన భావాలను మనోహరంగా అక్షరీకరించేటువంటి ప్రక్రియ అని చెప్పవచ్చు. వనజల కేళీ రవిశశి తనయోదయ అంటూ నన్నెచోడుడు కుమార సంభవంలో చెప్పిన 18 వర్ణనలు ఏకత్రీకరించబడినటువంటి ప్రక్రియ. అంతేకాదు నవరసాలు, శృంగార, హాస్య, కరుణ, రౌద్రాది రసాలన్నీ కూడాను చక్కగా పరిపోషింపబడేటువంటి ప్రక్రియ. ఈ రసాలు అంటే ఎక్కడో ఉండేటువంటి రసాలు కాదు, మిరియాల రసాలు, టమాటా రసమో ఇంకో రసమో కాదు. ప్రతి మనిషిలోనూ నిద్రాణ అవస్థలో ఉండేటువంటి హృదయగతమైనటువంటి భావాలు, నిద్రాణావస్థలో ఉన్న ఆ హృదయగత భావాలకు బాహీరమైన ఒక ఘట్టం తోడైనప్పుడు ఆ యొక్క రసం చైతన్యాన్ని పొంది ప్రదీప్తమవుతుంది. మన అందరిలోనూ నవరసాలు ఉంటాయి, హాస్యరసం ఉంటుంది. ఇందాక మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారు ఒక చక్కని తెలుగు చలోక్తిని చెప్పగానే అందరం కూడాను నవ్వాం. అంటే అప్పటి వరకు నిద్రాణావస్థలో ఉన్నటువంటి హాస్యరసం జాగృతమై నవ్వు రూపంలో బయటకు వచ్చింది. హృదయగతమైన భావాలను రసాల రూపంలో కవులు తమ తమ ప్రబంధాలలో అద్భుతంగా నిబిడీకృతం చేశారు. అల్లసాని పెద్దన గారి యొక్క మనుచరిత్ర తెలుగు ప్రబంధ యుగానికే ఒక చక్కని కోట లాంటి ఆ ప్రబంధరాజంలో ఉన్నటువంటి భావాలు
తెలుగు కవిత్వాన్ని ఏకత్రీకరించినటువంటి చక్కని రస సన్నివేశాలు. వరూధిని ప్రవరుల యొక్క సన్నివేశం అందరూ ఎరిగినటువంటిదే. అక్కడ మనం చూడవలసినటువంటిది ప్రవరుని ధర్మానికి ప్రతీక అయితే వరూధిని అధర్మానికి ప్రతీక. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి భావ సంఘర్షణని ఒక ప్రబంధ రూపంలో చక్కగా పెద్దనగారు ఆవిష్కరించారు. ప్రతి మనిషి కూడాను తన ఇల్లాలి పట్లనే మనసు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారాయన. డిపార్ట్మెంటులో సంపాదించినటువంటి ఆస్తులతో అపార్ట్మెంట్ కొని ఇవ్వడం కాదు, భార్యకి ఎదగదిలో స్థానం ఇవ్వాలి అని ప్రవరుడు తన ఇంటిలో ఉన్న భార్య గురించి నెమరు చేసుకున్నటువంటి సందర్భం మనకి ఆదర్శం. తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం బెన్న నేనీయడంగల చోద్యంబులం చూచి రేపు గంగుని ఎదన్గాకేమి నేడేగెదన్ నళినీ బాంధవ భాను తప్తర వికాంతస్యంది నీహార కందళ చూత్కార పరంపరల్ పై పైన్ మధ్యాహ్నమున్ తెల్పెడిన్. చక్కని చిక్కని పదాల యొక్క పొందిక, సమాస రచన తెలుగు ప్రబంధ సాహిత్యంలో ఉండేటువంటి ఒక జీవ లక్షణం. రీతిర్నామ గుణాశ్లిష్ట పద సంఘటనామత అనేటువంటి ఆ పదాల కూర్పులో నేర్పులో వారి యొక్క నైపుణ్యం మనకి తెలుస్తుంది. నేను ఘట్టం యొక్క లోపలికి వెళ్ళడం లేదు, వాచవిగా మాత్రమే రుచి చూపించే విధంగా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉన్నాను. పారిజాతాపహరణం సహృదయుల యొక్క మానసాలను అపహరించేటువంటి కావ్యం. అందుకే పారిజాతాపహరణం మానసాపహరణం అన్నారు. అరణపు వచ్చినటువంటి ఆయన నంది తిమ్మన, తిరుమల దేవితో పాటుగా వచ్చాడైన. రాయలవారికి తిరుమల దేవికి మధ్య జరిగినటువంటి ప్రణయ కలహాన్ని రూపుమాపడం కోసం అద్భుతమైన ప్రబంధంగా పారిజాతాపహరణాన్ని రచించి, నాయనా శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడే నాదుల్ నేరముల్ చేయక కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే అని అనిపించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఆ సత్యభామ కాలితో అలా తొలగంద్రోచే అని అంటాడు. అంతటా ఆయనకే తప్పలేదు నాయన అన్నప్పుడు రాయలవారు విషయాన్ని గ్రహించి ఆ అమ్మతో చక్కగా ఉన్నాడట. అలా కన్నీళ్లు తుడవడానికి కర్చీఫులే కాదు, కావ్యాలు కూడా పనికి వస్తాయి అని కావ్యం దిద్దిన కాపురం పారిజాతాపహరణం ప్రబంధం ద్వారా మనకి తెలుస్తుంది. ఇలా ఎన్నెన్నో ప్రబంధాలున్నాయి. అద్భుతమైనటువంటి ప్రబంధం కల్పిత కథల యొక్క కోట కళాపూర్ణోదయం, రంభా నలకూబరులు, సుగాత్రి శాలీనులు అద్భుతమైన కథగా పద్య రూపంలో ఉన్న నవలగా ప్రతీతి పొందినటువంటిది పింగళి సూరణ యొక్క కళాపూర్ణోదయం. ఇలా ఎన్నెన్నో ప్రబంధాలు ఉన్నాయి. ప్రబంధాలు మన మధ్య అనుబంధాలను సృష్టించే పెంచి పోషించేటువంటి అద్భుతమైనటువంటి రచనలు అని మీకు తెలియచేస్తూ మరొక్క అంశాన్ని గుర్తుకు చేస్తాను. ప్రబంధాలలో ఉండేటువంటి ఆశ్వాసాంత గజ్జెలు చక్కటి పదభూయిష్టత్వంతో ఉండి మనిషిని కూడా కలవమని ఉపదేశం చేస్తూ ఉన్నాయి. పదము కలిసి సమాసం అవుతూ ఉంటే మనిషి కలవకపోతే ఎలా అని ఆ సమాస లక్షణం ప్రబంధాలలో మనకి విశిష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రబంధాలలో ఉన్నటువంటి ఛందస్సు కూడా అపూర్వమైనటువంటి ఛందస్సు. సాధారణ ఛందస్సులే కాకుండా శ్రగ్ధర, మహాశ్రగ్ధర, తోటకం లాంటి ఎన్నో ఛందస్సుల్ని ప్రబంధాలలో ప్రయోగించారు. మనం అనుకుంటూ ఉంటాం 4 మార్కుల కోసం చదివిన 4 ఛందస్సులు ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలమని. ఇవే కాదు, ఛందశాస్త్రంలో చెబుతారు ఎన్ని ఛందస్సులున్నాయా అంటే 13,42,17,726 సమవృత్తాలు ఉన్నాయట. అన్ని ఛందస్సులున్నాయి. కాబట్టి
ఛందోహీనమైనటువంటి శబ్దమే లేదు అని చెప్పారు. ప్రబంధ పద్యాలు గణబద్ధాలే కాదు, గుణబద్ధాలు కూడా అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ అవకాశం కల్పించినందుకు, ఈ పూట నా నోట ఈ మాట పలికించినందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలను తెలియచేసుకుంటూ, మీ శ్రవణ సంస్కారానికి మరొక్క మారు 5-10 చేస్తూ ఉన్నాను. తరానికి తరానికి నిరంతరం అంతరం పెరుగుతున్న ఈ సందర్భంలో పద్యాలు ఉద్యోగం చేస్తున్నటువంటి మేము చెప్పడం కాదు, వర్ధిష్ఠులైనటువంటి బాలబాలికల యొక్క కంఠంలో నుంచి, కవుల గంఠం నుంచి జాలువారిన పద్యాలు చక్కగా వస్తే బాగుంటుంది అని ఆలోచన చేశారు. ఆ తరువాత ప్రబంధాలలోని పద్యాల సొబగులని విద్యార్థులు మీకు అందిస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు అల్లసాని పెద్దన అటజనికా